ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతున్నటువంటి ఈ కారుణ్య విజ్ఞాపన ప్రార్థన, కరోనా సమయంలో కరుణ కొరకు అని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది బిడ్డలు ఈ సమయంలో చాలా అవసరమని తెలుసుకొని ముందుకొచ్చి వారి కుటుంబం తరఫున ప్రతి ఒక్కరూ బాగుండాలని ఆశతో ఈ విన్నపములతో ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. వారి మంచి మనసును ఉదారతమును ప్రభు దీవించాలని దయచేసి ఈ ఉద్దేశం చదువుతుండగా వారందరి కోసం ప్రార్థించండి. ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన మీ అందరికీ డైరెక్టర్గా డివైన్ ముట్టగి టీవీ తరఫున, డివైన్ వర్డ్ సెంటర్ తరఫున ప్రత్యేక వందనాలు అర్పిస్తున్నాను. మీ మంచితనమును ప్రభు ఆశీర్వదించి మీ కుటుంబాన్ని భద్రంగా కాపాడునుగాక. మొదటిగా బై దొడ్డ ఫిలిప్ డేవిడ్ రాజ్ వారి యొక్క ఉద్దేశం మంచి ఆయురారోగ్యం, గుడ్ ఫ్యూచర్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, ఫర్ గాడ్స్ విజ్డమ్ ఫర్ దేర్ సన్ అండ్ టు బై ఎ న్యూ హౌస్. ద సెకండ్ ఫ్యామిలీ బై కొమ్మారెడ్డి మరియ భాస్కర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ as a thanksgiving for all the great wonders and abundance of blessings poured on Bhaskar Reddy, Swapna, Ananya and Augustine. We thank you Kommareddy, Maria Bhaskar Reddy family for sponsoring ఈ యొక్క ప్రోగ్రాం స్పాన్సర్ చేసినందుకు ప్రత్యేక వందనాలు. మూడవ ఫ్యామిలీ కె జ్ఞానన్ రెడ్డి వారి కుటుంబం. నాలుగవ ఫ్యామిలీ గోపు ప్రవీణ్ రెడ్డి వారి కుటుంబం. దేర్ ఇంటెన్షన్ ఈజ్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ ప్రవీణ్ రెడ్డి, ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దేర్ హాస్టల్, ఫర్ ద సక్సెస్ అండ్ విక్టరీ ఆఫ్ ద కోర్ట్ కేస్ ఆఫ్ రాణి. ప్రత్యేకంగా ఈ 4 కుటుంబాలు మీ మంచితనం, మీ ఉదారత్వం, మీరు ఇతరులకు కరుణను చూపిస్తున్నారు. కావున దేవుడు కరుణ చూపి మిమ్మల్ని తన రెక్కల క్రింద భద్రంగా దాచుకొని కాచి కాపాడాలని ఈ యొక్క కారుణ్య ప్రార్థనలో మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా. దేవుడు ప్రత్యేకంగా మీ అందరినీ ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియమైనటువంటి దేవునికి అతి ప్రియమైనటువంటి కారుణ్యమూర్తి యేసు ప్రభు బిడ్డలారా, మీరు కరుణను పొందాలని, కరుణను పంచాలని కరోనా సమయంలో కరుణ అనే ఈ కార్యక్రమంలో విజ్ఞాపన ప్రార్థనకు ఎంత అవసరం ఉందని తెలిసి మీలో చాలామందిని మీరు తయారు చేశారని నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ఈ శుక్రవారం నాడు యేసు సిలువలో మరణించిన ఆ రోజు అర్పించి ప్రార్థన చేయబోతున్నారు. యేసు హృదయం కదలింపబడాలి. అలా మనమందరం సిద్ధమై ప్రార్థిస్తాం. యేసు ప్రభునికి ఇంకొక పేరు ప్రార్థనలన్నిటికీ అవునుగాక అని పలికే నామం. ఆయన పేరు ప్రార్థన వినువాడు, కన్నీళ్లు తుడిచే దేవుడు. ఈ పాటను మళ్ళీ మళ్ళీ ప్రతి గుర్తులో మీరు మాతో పాటు కలిసి పాడాలి. అందరూ కలిసి ప్రార్థిస్తాం. మత్తయి 7:7 చెప్తుంది, అడగండి ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి దొరుకును. మనం అడుగుదాం. కీర్తన 50:15 చెప్తుంది, ఆపత్కాలంలో దేవుని ఆశ్రయించి వారికి దేవుడు సమీపమున ఉండి నడిపిస్తాడని. ఇది ప్రతి ఒక్కరూ భయంతో వణుకుతున్నటువంటి మహమ్మారిలో ఉన్నటువంటి సమయం. ప్రభుని అర్థిస్తాం, ప్రార్థనను వినుమని ప్రార్థిస్తాం. అందరూ జపదండను చేతులు పట్టుకొని ఈ కారుణ్య ప్రార్థనలో ప్రతి గుర్తులో ప్రార్థన వినువాడాని ఆయనకి గుర్తు చేస్తాం. వినే వరకు ఈ ప్రార్థనను కొనసాగిస్తాం. ఆయన వినే దేవుడు. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం.
యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ అందరు విశ్వాస సంగ్రహమును ప్రకటిస్తాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. ప్రార్థన వినువాడా, మా కన్నీళ్లు తుడుచువాడా, ఈ పాటను నాతో పాటు మీరు ప్రార్థించండి. ప్రతి గుర్తులో ప్రభు మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలని ప్రార్థిస్తాం. ప్రత్యేకంగా ఈ కరోనా తొలగిపోయే విధంగా దేవుడి కరుణ ప్రవగించాలని ప్రార్థన చేద్దాం. రండి, ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని ప్రభుతో మాట్లాడదాం. ప్రార్థన వినువాడా, మా కన్నీలు తుడచువాడా, స్వస్థత నొసగువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. అందరూ కలిసి పాడదాం. ప్రార్థన వినువాడా, ప్రార్థన వినువాడా, మా కన్నీలు తుడుచువాడా, మా కన్నీలు తుడచువాడా, స్వస్థత నొసగువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రెండవ గుర్తు మనం చెప్పటానికి ముందు వ్యాధిగ్రస్తులందరినీ మీ ఇంటిలో ఉంటే దయచేసి ఇప్పుడు ముందుకు తీసుకువచ్చి వాళ్ళ కోసం ప్రభుని మనం అర్థించబోతున్నాం. అంటే ప్రభువా, మది కరిగి చెయ్యి చాచి మహిమను చేసే దేవుడు, స్వస్థపరచే దేవుడు. ఆ హస్తం ఈరోజు మా ఇంటిలో వ్యాధితో బాధపడుతున్న వీరిని ఇదిగో నీ దగ్గరికి తీసుకొస్తున్నామని ఈ స్క్రీన్ ముందు పెట్టి వాళ్ళ కోసం ప్రార్థించండి. అలాగే మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే మీ కుడి చేతిని తీసి ఆ అవయంలో ఉంచి ప్రార్థన చేసుకోండి. ఈ ప్రార్థన ద్వారా, ఈ రెండవ గుర్తు ద్వారా మనం ప్రార్థించే ప్రత్యేక మాట ఈ పాట అదే, మది కరిగి చెయ్యి చాచి మహిమను చేయువాడా. చేతులెత్తి ఈ ప్రార్థన చేసిన తర్వాత మీ చేతులను ఎక్కడ మీకు అనారోగ్యం ఉందో అక్కడ ఉంచి ప్రార్థించుకోండి. మది కరిగి చెయ్యి చాచి మహిమలు చేయువాడా, మహిమలు చేయువాడా. మరొకసారి మది కరిగి చెయ్యి చాచి మహిమలు చేయువాడా. అయ్యా మహిమలు చేయువాడా, అయ్యా మహిమలు చేయువాడా, అయ్యా మహిమలు చేయువాడా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. ఈ మూడవ గుర్తులో నీ వల్లే అన్నీ జరుగును, ఒక్క మాట చాలు ప్రభా అని ఈ మాటనే దేవుని మాటను పాటగా పాడుతున్న మూడవ గుర్తు. అవును, లూకా 1:37 మరియ తల్లితో యేసు ప్రభు తండ్రి దేవుడు పలికిన మాట, అన్నీయు దేవునికి సాధ్యమే. లూకా 7:7 శతాధిపతి ప్రభుత్వ పలికిన మాట, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, మా ఇంటి దాకా రావాలని అక్కర్లేదు, ఒక్క మాట చాలన్నాడు. మరి ఎంతోమంది ఈ రోజుల్లో డాక్టర్స్ కూడా ఇది కాని పని, కేసుని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పుతున్న పరిస్థితులు ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులను ఇప్పుడు ప్రభువుకు అర్పిస్తాం. ఈ వ్యాధి నయం కాని వ్యాధి అని మానవులు డాక్టర్స్గా చెప్పిన విషయమును కూడా సాధ్యము అని చెప్పి ప్రభువును నిరూపించాలని ఈ గుర్తులో, అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా, మీ కుటుంబం ఉన్నా, ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల వలన దీని నుండి బయటపడలేము అని సైతాను మీకు అబద్ధం ఆడినా నమ్మొద్దు, నీకు అంత సాధ్యమని చెప్పి ఈ మాటను పాటగా మారుస్తున్నా. నాతో పాటు చేతులెత్తి ఈ పాటను ప్రభువునికి చెప్పి నీకు అంత సాధ్యమని చెప్పరా. నీ వల్లే జరుగునెల్లా, జరుగునెల్లా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలునయ్యా. మరొకసారి, నీ వల్లే జరుగునెల్లా, జరుగునెల్లా, ఒక్క మాట చాలునయ్యా. అయ్యా ఒక్క మాట చాలునయ్యా, ఒక్క మాట చాలునయ్యా. మరొకసారి, అయ్యా అయ్యా ఒక్క మాట చాలునయ్యా, అయ్యా ఒక్క మాట చాలునయ్యా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ 4వ గుర్తులో ప్రభువా, మా పాపములను సిలువలో మోసితివి, రక్తమును చిందితివి. అందువలన ఆ సిలువ వైపు చూస్తూ, రక్తము కారుతున్న కిరణాల వైపు చూస్తూ మేము ఈ గొప్ప ప్రార్థన కరోనా సమయంలో కరుణ ప్రవగించాలని మా ప్రయత్నంలో ఉన్న ఇది విజ్ఞాపన ప్రార్థన. ఇప్పుడు ఎంతోమంది బాధలలో ఉన్నారు తండ్రి. ఒక్కసారి మా పాపములను నీ సిలువలో మోసావు, మా వ్యాధులను కూడా నీ సిలువలో మోసుకున్నామని యెషయా 53:5 చెప్తుంది. ఆ మాటనే ఇప్పుడు పాటగా పాడి మా కోసం ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని దయా కరుణ ప్రవగించాలని
ఆశతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మా పాపముల్ సిలువలో మోసితివా యేసయ్యా, మా పాపముల్ సిలువలో మోసితివా యేసయ్యా, మాకై రక్తాన్ని చిందితివా, మాకై రక్తాన్ని చిందితివా, మాకై రక్తాన్ని చిందితివా. రక్తాన్ని చిందితివా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ చివరి గుర్తులో మొదటి సామువేలు 1వ అధ్యాయం 15వ వచనంలో హన్నా అనే ఒక తల్లి అనగా బిడ్డలు లేనటువంటి సమయంలో కన్నీళ్లు కార్చి దేవాలయంకు వచ్చి కన్నీళ్లు మున్నీలుగా ఏడ్చిందంట. ఆ కన్నీటిని దేవుడు విని ఆ సంవత్సరమే ఒక మామూలు కుమారుని కాదు, ప్రవక్త సామువేలును చూచే కన్నులను ఆమెకిచ్చాడు. ఆ కంటి నుండి వెలువడే కన్నీళ్లు చూసింది అద్భుతాన్ని ప్రవక్తను. మనము కూడా ప్రభువా, ఎంతమంది కన్నీటితో ఉన్నారు ఈ మహమ్మారి వలన, వాళ్ళందరి కన్నీటిని ఈ స్థలంలో ఈ పరిశుద్ధ పవర్ హౌస్ ముత్తంగికి తీసుకొచ్చి అందరి కన్నీటిని ఈ పరిశుద్ధ పాదంలో పోసి గాయపడిన నీ పాదాలను ముద్దు పెట్టుకోవటానికి ప్రపంచం మొత్తాన్ని ఈ కారుణ్య సమయంలోనికి తీసుకొస్తున్నా. ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళు అని ఆ హన్న ఏడ్చింది. ఆ రోజే ఆమె కన్నీటికి జవాబిచ్చావు. నీ పేరు ప్రార్థన వినువాడు, కన్నీళ్లు చూచి తుడిచేవాడు. దీనినే కదా ప్రభా ఈ కారుణ్య ప్రార్థన అంతా పాటగా పాడారు. కనికరించు. ఏ విషయంలో నీ బిడ్డలు చెవదడ్డ పట్టుకొని ఈరోజు ఏడుస్తున్నారు? దేనికోసం ఏడుస్తున్నారు? పిల్లల సెటిల్మెంట్ విషయంలో ఏడుస్తున్నారా? ఈ వ్యాధి ఎప్పుడు తొలగిపోతుందని నాతో పాటు నా బృందంతో పాటు విజ్ఞాపన ప్రార్థన కోసం ఏడుస్తున్నారు. దేనికోసం నీ బిడ్డలు ఏడుస్తున్నారు? కొందరికి అన్నాలాగా సంతాన వరం లేకుండా ఏడుస్తున్నారు. కన్నీటికి కారణం నీకే తెలుసు. ఈ చివరి గుర్తులో వారితో చెప్పుము సమాప్తమైనదని యోహాను 19:30 ప్రకారం ఆశీర్వదించు దేవా. ఈ పాట ఎన్నాళ్ళు ఈ కన్నీళ్లు దేవా అని
ఈ ప్రార్థన వినువాడ ఆ పాటను మరొకసారి పాడి చివరిగా యేసు పాదం చేరి అందరి కన్నీటిని తుడిచే ఆ కరుణామయిని ఈ చివరి గుర్తు ద్వారా మనం ప్రార్థిస్తాం. ఎన్నాళ్ళు ఈ కన్నీలు దేవా, మా కన్నీలు తుడుమయా. ఎన్నాళ్ళు కన్నీలు దేవా, కన్నీలు దేవా, మా కన్నీలు తుడుమయా. మా ప్రార్థన వినుమయ్యా, మా ప్రార్థన వినుమయ్యా, మా ప్రార్థన వినుమయ్యా. యేసు 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 యేసు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. జబదండని చేతులు పట్టుకొని చేతులు పైకి లేపి ప్రభుని అందరూ కలిసి నాతో పాటు స్తుతించి ఆరాధించి చివరి ఆశీర్వాదం కొరకై ప్రజలను మనల్ని సిద్ధం చేసుకుందాం. ప్రార్థన వినువాడా, మా కన్నీలు చూచువాడా, ఈ కరోనా సమయములో కరుణ కొరకు మేం చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనకు జవాబు ఒసగుమయ్యా. స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా శబబబ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కరుణామయా, జవాబిచ్చే దైవమా, కన్నీళ్లు చూచేవాడా, కన్నీళ్లు తుడిచేవాడా, ప్రార్థన వినువాడా, ఒక్కసారి సమస్త మానవాళి మీద జాలితో చూడుము. దుష్ట శక్తులు బంధింపబడినగా, వ్యాధులు నయమైపోనుగా, ఈ మగమ్మారిని దేవుడు కాల్చివేయనుగా, అందరి కన్నీళ్లు తుడవబడినగా, యేసుక్రీస్తు నామం స్తుతింపబడినగా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు 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 యేసు. ప్రియమైన సహోదర సహోదరి, మళ్ళీ దేవుడు ప్రతిరోజు 3 నుంచి 3:30 గంటల వరకు
నిన్ను పిలుస్తున్నాడు. నీతో పాటు 1000 మంది సంఖ్యలో ప్రజలను నీవు పిలవాలని, అందరూ కలిసి ఏకీభవించి ఒక ఆర్మీ లాగా, సైన్యములాగా, యుద్ధ వీరులుగా ప్రార్థన చేసి ఈ పరిస్థితిని మార్చాలని. నా కోసం గంట సేపును అడిగిన దేవుడు ఈ అర్ధగంట సేపును అడుగుతున్నాడు. మీరు కలిస్తే, మీరు కృషి చేస్తే, మీకు తెలుసు పండుగ కోసం, ఒక్క ఊరు పండుగ కోసం కొన్ని వేల సంఖ్యలో ప్రజలు వస్తారు. ఎట్నుంచి వస్తారు? అలా ప్రజలను కదిలించగలుగుతాం మనం అనుకుంటే. పెద్ద పెద్ద పార్టీ మీటింగ్ కోసం ప్రజలు వేల సంఖ్యలో కలిసి వస్తారు. ఈ సమయం ప్రజలను దీవించటానికి మనం కలిసి వచ్చే సమయం. మీరు ప్రయత్నం చేయండి. ఎక్కువ సంఖ్యలో, కొన్ని వేల సంఖ్యలో, ఇక్కడ వేరే దేశంలో, రాష్ట్రములలో ప్రజలు ఉన్నారు. వాళ్ళకి భాష రాకపోయినా పర్వాలేదు, జవదండ పట్టుకొని ఇలా ప్రార్థించమని అందరినీ పిలువండి. మనం చేసే ఈ చిన్న ప్రయత్న 5 రొట్టెలు 2 చేపలే 5,000 మందికి ఆహారంగా మారిందంట. చూడటానికి చిన్న బృందం చేసే ప్రార్థనలాగా కనిపించవచ్చు, ఒక అర్ధగంట సేపు అని అనిపించవచ్చు. కానీ అది దేవుని చేతిలో చేరితే, దేవుడి చేయి చాపితే, ఒక్కసారి దాన్ని బంధిస్తే, గద్దిస్తే, సాగరంని శాంతపరచినట్టు దేవుడి కార్యం చేయగలుగుతాడు. నమ్మండి దయచేసి. ఎక్కువ సంఖ్యలో ప్రజలను తీసుకురండి. 3 నుంచి 3:30 గంటల వరకు ఈ కారుణ్య ప్రార్థనలో కరోనా సమయంలో కరుణను దేవుడు కురిపించడానికి విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. అలాగే ఉదయకాల సమయంలో వీలు ఉన్నవారు ఉదయం 6:30 నుంచి 7:15 గంటల వరకు దివ్య పూజావళిలో పాల్గొని యేసు రక్తం అక్కడి నుంచి కూడా ప్రవహించి ప్రజలను దీవించమని ప్రార్థించండి. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. డివైన్ ముత్తంగి టీవీ యూట్యూబ్ను అందరు సబ్స్క్రైబ్ చేసినట్టు సహకరించండి. మీరు ఎంతమందికి వార్త అందిస్తున్నారో అన్ని దీవెనలు మీ మీద, మీ కుటుంబాల మీద తరతరముల వరకు ఉండునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మీ మంచితనం, దేవుని కోసం కేటాయించిన మీ సమయం బట్టి నీ ఆయుస్సును పొడిగించి, నీ కుటుంబ ఆయుస్సును పొడిగించి మీరు తరతరముల వరకు దీవెనకరంగా ఉండేటట్టు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.